బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో 3వ సంవత్సరం బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధింపులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆశీస్ అనే విద్యార్థి గత 1 సంవత్సరం నుంచి తన కుమార్తెను వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఆసిఫ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రవీణ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, నిందితులు బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులే కావటం గమనార్హం. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు. మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో వాళ్ళ డాటర్ 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్ అని చెప్పింది. అదే సేమ్ కాలేజ్ చెందిన మన అతని పేరు వచ్చేసి ఆశీష్. ఆయన కూడా 3rd ఇయర్ కానీ డిఫరెంట్ బ్రాంచ్. వీళ్ళకు 2024లో సంవత్సరంలో వాళ్ళకు ఇద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఈ ఆశీష్ అనే అబ్బాయి ఆమెని లవ్ ప్రపోజ్ చేసిండు. లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆమెని కొన్నిసార్లు బలవంతంగా అత్యాచారం చేసిండని కంప్లైంట్. అదే కాకుండా మరి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను కూడా ఆమెని కొంచెం సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిందని, ప్రవీణ్ అనే అతను కూడా ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ అతను కూడా కొంచెం సెక్షువల్లీ హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసినాము. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆశీష్ మన కస్టడీలో ఉన్నాడు. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇద్దరు సేమ్ కాలేజ్ డిఫరెంట్ బ్రాంచ్. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతన్ని కూడా గురించి ట్రై చేస్తున్నాం.